హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ నాగ చైతన్య గారికి అండ్ శోభిత గారికి వీళ్ళిద్దరికి కూడా ఇవాళ అఫీషియల్గా ఎంగేజ్మెంట్ జరిగింది సార్. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. సోషల్ మీడియాలో చాలా ప్రచారం కూడా జరిగింది. అప్పుడు వాళ్ళ వైపు నుంచి ఖండిస్తూ వచ్చారు. కానీ ఇవాళ నాగార్జున గారు ఇంతకుముందు పోస్ట్ చేశారు ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పేసి. అయితే ఇక్కడి వరకు ఓకే సార్. ఇప్పుడు సమంత గారిని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం మాట్లాడుతున్నారు సార్. అంటే వీళ్ళిద్దరి మధ్య విడాకులు జరిగినప్పుడు సమంత గారిని ఎక్కువగా టార్గెట్ చేశారు, సమంత గారి పైన విమర్శలు చేశారు. మేబీ ఈ రిలేషన్షిప్ కారణంగానే సమంత గారు విడాకులు తీసుకున్నారేమో, ఆ వైపు నుంచి ఆలోచించలేదు, నాగ చైతన్య గారిని ఒక్క మాట కూడా అనలేదని చెప్పి సమంత గారి అభిమానులు అయితే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం సార్. మరి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే విడిపోయిన తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే శోభిత నాగ చైతన్య కలిసి కనిపిస్తున్నారు తరచూ అని చెప్పి వార్త వచ్చినాయి చాలా స్పష్టంగా. అడవి శేష్ నటించినటువంటి ఒక సినిమాకి సంబంధించి ఆవిడ షూట్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో నాగ చైతన్య ఆ ఏరియాలో తచ్చాడటము, దానికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చినాయి. అలా మొదలైంది. అప్పటికి ఇంకా నాగ చైతన్య సమంత డివోర్స్ వ్యవహారం మీద ఇంకా ప్రపంచం మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉండి అది ఈ డిస్ప్యూట్కి కారణమా దాకా చర్చలు జరిగినాయి ఆ టైంలో. అయితే వాళ్ళ విడిపోవడానికి సంబంధించి నాగ చైతన్య ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఇది కారణమని కానీ లేకపోతే సమంతతో ఈ ప్రాబ్లం ఉందని కానీ, తమ మధ్య రిలేషన్ ఏర్పడటానికి విడిపోవటానికి దారితీసినటువంటి పరిస్థితులు ఇవి అని కానీ ఎక్కడా తను రివీల్ చేయలేదు. ఎక్కడైనా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా దాటేసే వెళ్ళిపోయాడు తప్ప ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్య చేయటం అనేది జరగలేదు తన వైపు నుంచి. ఆ మేరకు తను సెక్యూర్డ్గానే ఉన్నాడు. అయితే 4 గోడల మధ్య ఏమైనా జరిగి ఉండొచ్చు. ఒకటి, తను 2-3 సందర్భాల్లో సమంత ఓపెన్ అయింది. అంటే ప్రధానంగా అక్కినేని కుటుంబ గౌరవం, ప్రతిష్ట, దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది. తను సినిమాల్లో నటించేది, ఆ సందర్భంలో జరిగేటువంటి కొన్ని, తను స్క్రీన్ మీద కనిపించేటువంటి కొన్ని సన్నివేశాలు ఇవి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అనేది ఒక ఎలిగేషన్ ఫ్యామిలీ వైపు నుంచి ఉందని. అంటే కుటుంబము, గౌరవము అనేటువంటి బౌండరీస్లో తన వ్యక్తిగత స్వేచ్ఛని బంధించేటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది అక్కడ. అది తన్ని భయపెట్టింది. ఆ భయంలో నుంచి తన్ని తాను కాపాడుకోవడం కోసం బయటకు వచ్చినట్టుగా ఆవిడ ఒక మేరకు ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, ఆ ఎస్టాబ్లిష్మెంట్లో కొంత వాస్తవం ఉండే అవకాశం ఉంది. అంతకుమించి ఆవిడ కూడా పెద్దగా కామెంట్స్ చేసింది ఏం లేదు. తర్వాత ఒక సందర్భంలో ఈ కరణ్ జోహార్తో జరిపినటువంటి ఒక డిస్కషన్లో ఒక మాట ఉంది ఆవిడ. అంటే మా ఇద్దరిని ఒక చోట ఉంచితే ఆ గదిలో ఎటువంటి వెపన్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంది. అంటే ఆ లెవెల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మా మధ్య అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఆవిడ. ఆ డిస్టర్బెన్సెస్ అభిప్రాయాలకు సంబంధించి, వాళ్ళ బిహేవియర్కి సంబంధించి, వాళ్ళ పర్సెప్షన్కి సంబంధించి అయి ఉండొచ్చు. అంటే ఆ అమ్మాయి ప్రపంచాన్ని ఒకలా అర్థం చేసుకుని ఒకలా వ్యవహరిస్తూ ఉంది అప్పటికే. ఇతనికి ఒక అవగాహన ఉంది ప్రపంచం గురించి, ఇతను ఒక స్టైల్లో దాంతో కమ్యూనికేట్ అయి ఉన్నాడు. వీళ్ళు కామన్ ఏరియాలో కలిసి ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవటం అయినా జరగాలి, లేదు ఒకరి అభిప్రాయాలకు ఒకరు సరెండర్ అవ్వటం అన్నా జరగాలి. స్నేహం చచ్చిపోయేది అక్కడే. ఇద్దరు మనుషుల మధ్య స్నేహం ఒక రిలేషన్ అనేటువంటి బుల్డోజర్ కింద పడి చచ్చిపోతుంది. రిలేషన్ అనేది అంటే పుట్టినటువంటి పిల్లో ఆ తల్లి కంటే ముందు డాక్టర్ చూస్తారు. ఆ డాక్టర్తో ఒక స్నేహం వస్తుంది, ఆ తర్వాత మదర్తో స్నేహం వస్తుంది, తర్వాత ఫాదర్తో స్నేహం వస్తుంది. అయితే ఈ స్నేహం ఎక్కువ రోజులు కొనసాగదు.
కొనసాగకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు మేము తల్లిదండ్రులం అని క్లెయిమ్ చేసుకోవడం మొదలవుతుంది. మొదలైనప్పుడు పిల్లలు వాళ్ళకి సరెండర్ అవ్వాలి, లేదంటే తిరగబడాలి. అటువంటి ఒక జంక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంది రిలేషన్ అనేది. అలాగే ప్రేమికులుగా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఎప్పుడైతే భార్యాభర్తలు అయ్యారో వీళ్ళ మధ్య భార్యాభర్తలు అనేటువంటి ఒక రిలేషన్ ఎంటర్ అయిపోయి ఆ స్నేహాన్ని చంపేస్తుంది. ఆ స్నేహాన్ని చంపేసిన తర్వాత కండిషన్నే అమ్మాయి చెప్పింది. కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ ఏవో ఉన్నాయి వాళ్ళ మధ్య. సైద్ధాంతిక పరమైన విభేదాలతో విడిపోయారు. కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే విడిపోయిన తర్వాత తను చాలా వ్యూహాత్మకంగానే ఎక్కడా దాన్ని ప్రస్తావన చేయలే. ఆ ప్రస్తావన చేయకపోవడం వెనకాల నాగార్జున గారి ఫీడ్బ్యాక్ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అది ముగిసిన చరిత్ర. ఈరోజు కొత్తగా మళ్ళీ జీవితం ఇంకొక వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యాడు ఆయన నాగ చైతన్య. ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు తను. ఆ భారీ ప్రాజెక్టు అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా నడుస్తుంది, తండేల్ అనే పేరుతో. దాని మీద చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు అరవింద్ గారు. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రవేశించింది, శోభిత ధూళిపాళ. తను ఇంతకుముందు చాలా సినిమాల్లో మనం చూసాం, అలాగే యాడ్స్లో కనిపించింది. తను మాన్యువర్ యాడ్లో రామ్ చరణ్ జోడీగా కనిపించింది. ఫైనల్గా అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. నిజానికి ఏం మాయ చేసావే టైంలో కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఓ ప్రచారం నడిచింది చాలా రోజులు. ఫైనల్గా అది ఒక నిశ్చితార్థానికంటే ముందు సమంత గారిని హిందూ మతంలోకి అడాప్ట్ చేయటం కోసం ఒక క్రతువు నిర్వహించారు నాగార్జున కుటుంబం. ఆ ఫోటోలు లీక్ అయి ముందు ఏదో జరుగుతోంది అనే దానికి లీడ్ ఆ ఫోటోలు. దాని మీద విమర్శలు కూడా వచ్చినాయి ఆ టైంలో. అంటే తను క్రైస్తవం, ఆ అమ్మాయిని తీసుకోవడానికి ముందు ఒక చిన్న ప్రక్షాళన లాంటిది ఏదో చేయించారు వీళ్ళు. ఏమిటి గోళ? అక్కినేని నాగేశ్వరరావు గారు నేను నాస్తికుడిని చెప్పుకునేవాడు, వారు నాస్తికులని చెప్పుకునేవారు. ఈ పూజలు ఏమిటి, ఈ క్రతువులు ఏమిటి అని చెప్పి చాలా క్రిటిసిజం వచ్చింది ఆ టైంలో. వాళ్ళు అవన్నీ పెద్ద పట్టించుకోలేదు, వాళ్ళ దూరంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఫైనల్గా పెళ్ళి అయిపోయింది, విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఈ కొత్త జంట అంటే వివాహము అనే దానిలో ఎంతకాలం అయితే ప్రజాస్వామ్యం ఉంటుందో అంతకాలం ఆ రిలేషన్ బతుకుతుంది. ఎప్పుడైతే ఒకళ్ళ అభిప్రాయాలని ఒకళ్ళు బుల్డోజ్ చేసుకోవడం ప్రారంభిస్తారో అక్కడ ఇబ్బందులు మొదలవుతాయి. ఓకే. అందుకని ఆ పెళ్ళి ఏదో అయింది కాబట్టి ఈ పెళ్ళి ఏదో అవుతుంది అనుకోనక్కర్లేదు. వీళ్ళ అభిప్రాయాలు అంటే చాలా ట్రావెల్ ఉంది వీళ్ళ మధ్య. క్షుణ్ణంగా మాట్లాడుకుని గత అనుభవాల రీత్యా కామన్ ఏరియా ఎంత ఉంది అనేది కొలుచుకుని ఆ మేరకు ఈ వివాహానికి ముందుకు అడిగేసి ఉంటారు. లేకపోతే అక్కడే ఆ రిలేషన్ క్లోజ్ అయి ఉండేది. వివాహం దాకా వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళు చాలా థరవ్ డిస్కషన్ జరిపే వచ్చి ఉంటారు. పైగా కుటుంబ గౌరవము, ప్రతిష్ట లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని నిలబెట్టేటువంటి కోడలుగా శోభిత డెఫినెట్గా నాగార్జున అలాగే అక్కినేని కుటుంబం. ఇంకోవైపు ఇంకో ఫ్యామిలీ ఉంది దీనికి, రామానాయుడు గారి కుటుంబం. వెంకీ మామ ఉన్నాడు అక్కడ. కాబట్టి రెండు బిగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సినిమా పరిశ్రమకి రెండు వైపులా రెండు బిగ్ ఫ్యామిలీస్ మధ్యలో నాగచైతన్య భార్యగా ఇప్పుడు శోభిత. ఈ వివాహం ఎంగేజ్మెంట్ మాత్రమే వీళ్ళు ప్రకటించారు. అంటే వివాహం జరుగుతుంది, అది డెఫినెట్గా వాళ్ళు గ్రాండ్గానే చేస్తారు. అప్పుడు రామానాయుడు గారి కుటుంబం కూడా ముందుకు వస్తుంది. అవతల వైపు అంటే ఇప్పుడు సమంతని పట్టుకురావటం ఈ సందర్భంగా పూర్తి అప్రస్తుతమే. ఏ విధంగా చూసినా తన ప్రస్తావన చేయక్కర్లేదు. అంటే కొంతమంది మాట్లాడుతున్నారు,
అంటే అసలు ఈ గొడవైనా వీళ్ళ మధ్య రిలేషనే ఆ రిలేషన్ని దెబ్బకొట్టిందా అనే కోణంలో ఒక చర్చ జరుగుతోంది. అలాంటిది అయి ఉండే అవకాశాలు లేవు. అంటే ఉన్నా పెద్ద అది పట్టించుకోవాల్సిన విషయమే కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికీ ఈ రిలేషన్ పూర్తిగా నాగచైతన్య వ్యక్తిగతంగానే భావించాల్సి ఉంటుంది. అందుకని ఈ ఇష్యూ కాదు, వాళ్ళకి ఇంతకంటే లార్జర్ ఇష్యూస్ ఉండుండొచ్చు. అంటే విడిపోయే నిర్ణయం దాకా వెళ్ళారంటే పెద్ద ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ మధ్య. అలా విడిపోయారు, అయిపోయింది, ఆ స్టోరీ ముగిసింది. ఇంకా దాని గురించి చర్చ చేయటం, ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడించటం, తను ఇన్వాల్వ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పైగా తను వేరే ఇతర సమస్యల్లో ఉంది, తిరిగి స్క్రీన్ మీదకి వచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉంది. రీఎంట్రీ కోసం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటోంది తను. అది సక్సెస్ఫుల్గా నడవాలనేది అనుకుందాం. తర్వాత తను రికవర్ అయ్యి రీలాంచ్ అయిన తర్వాత నాగచైతన్యతో కూడా సినిమా చేయొచ్చు. అప్పుడు పెద్ద ఎవరు దీని మీద డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉండదు. పూర్తి స్థాయి 100% వ్యతిరేకత ఉన్నట్టుగా ఆవిడ ఎక్కడా మాట్లాడలేదు. కొన్ని బౌండరీస్ ఏవో పెట్టే ప్రయత్నం జరిగింది నా మీద. దాన్ని నుంచి నేను నా పర్సనల్ లైఫ్ను కోల్పోతానేమో అనే భయం వేసి బయటకు వచ్చాను అన్నదే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. అది కూడా పూర్తిగా చెప్పలేదు. తను మాట్లాడిన రకరకాల మాటల్లో నుంచి ఈ అభిప్రాయాన్ని డిరైవ్ చేశారు. నేను కూడా ఆ అభిప్రాయాల నుంచి డిరైవ్ చేసిన అభిప్రాయమే ఇది. తను వ్యక్తం చేసిన అనేక సందర్భాల్లో తను మాట్లాడిన మాటల నుంచి, ఆ విడాకుల చుట్టూ వచ్చిన వార్తల నుంచి నాకు అనిపించిన అభిప్రాయం అది. సమ్ ప్రెజర్ ఉంది అక్కడ, ఏదో రకరకాల ప్రెజర్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్స్ నుంచి తను పర్సనల్ లైఫ్ కోల్పోతున్నాను అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసింది ఆ అమ్మాయి. అది తప్పేం కాదు, తప్పని ఎవడు మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు కొత్త రిలేషను, కొత్త పద్ధతి, వీళ్ళు ఒక అవగాహనతో వెళ్తారు అంతవరకు. అంటే వెడ్డింగ్ కార్డు వేసేటప్పుడే ఈ వివాహం అంటే చాలామంది దాని మీద శ్లోకాలు పద్యాలు వేస్తారు. వీళ్ళు 100 ఏళ్ళు ఇలాగే కలిసి ఉండాలి, 1000 ఏళ్ళు కలిసి ఉండాలి అని. దానికంటే కూడా విడిపోయే హక్కు రిజర్వ్ చేస్తూ ఈ జంటను కలిపి ఉంచుతున్నామని ఒక వాక్యం పెడితే మంచిది. అలాంటి డిజైన్ మనకి ఇంకా రాలేదు, అంత డెమోక్రసీ రాలేదు మనకి. వస్తే బాగుంటుందని ఒక ఆశ. అలా ఈ రోజున మొత్తానికి నాగార్జున గారి ఇంట్లో అంటే నాగచైతన్య చేతుల మీదుగా ఒక శుభకార్యం, ఇది ఇంకో శుభకార్యానికి లీడ్ చేసి రెండో కుమారుడి వివాహం, అది కూడా ఆగిపోయింది. ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీతో ఒక డెస్టినేషన్ మ్యారేజ్ సెట్ చేసి ప్రకటించి ఆఖరి నిమిషంలో ఆగింది. అది కూడా తన జీవితం కూడా ఇది అయిపోయింది కాబట్టి ఇంకొక వివాహ బంధంతో తిరిగి ఆయన పట్టాల మీదకి తీసుకొస్తాడేమో చూడాలి నాగార్జున. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.